ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా పురాణాపూల్తో పాటు మూసీ నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గండిపేట్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తేయడంతో కుల్సంపుర, జియాగూడ మీదుగా పురాణాపూల్లో వరద ఉధృతి పెరిగింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్లో గడిచిన కొద్ది రోజులుగా కురుస్తున్న ముసురు కాస్త వర్షంగా మారడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్షణం తీరిక లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఆయా బస్తీలు, కాలనీలు అలాగే రోడ్లు కూడా జలమయమయ్యాయని చెప్పాలి. ప్రస్తుతానికి మనము హైదరాబాద్లోని పురాణాపూల్ వద్ద ఉన్నాము. పురాణాపూల్ వద్ద కనుక గమనించినట్లయితే వరద ఉధృతి ప్రవాహం కొనసాగుతూనే ఉందని చెప్పాలి. ఎగువ ప్రాంతం నుండి వస్తున్న భారీ వర్షపు నీరు కాస్త పురాణాపూల్ నుండి ఈ మార్గం గుండానే వర్షపు నీరు వెళ్తోంది. క్షణం తీరిక లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఆయా బస్తీలు, కాలనీలు నీట మునిగని చెప్పాలి. రోడ్లు జలమయమని చెప్పాలి. రహదారులు కూడా నదులను తలపిస్తున్నాయి. కొన్ని కాలనీస్ కూడా ప్రజలు దిగ్బంధంలో చిక్కుకున్నారు. 2 రోజులుగా పట్టిన ముసురు కాస్త వర్షంగా మారింది. వర్షం ఆగకుండా కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. చాలా చోట్ల కూడా చెరువులు, కుంటలు తలపిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లో 62% వర్షాలు అధికంగా కురిశాయని చెప్తా ఉన్నారు. అలాగే అధికారులు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి తోడు తెలంగాణ రాష్ట్రంపై నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతుండటంలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నాం, ఇది పురాణాపూల్ వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఎగువ ప్రాంతం నుంచి ఏదైతే గండిపేట్, ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, ఆ నీటి గేట్స్ ఏవైతే రిజర్వాయర్కి సంబంధించిన గేట్స్ ఓపెన్ చేయడంతో ఒకసారిగా వరద నీరు అంతా కూడా వర్షపు నీరు ప్రవహిస్తూ ఉంది ఈ ప్రాంతం గుండా. అలాగే ఎగువ ప్రాంతాలైన బాపుగఢ్, అత్తాపూర్, లంగారౌజ్, కుల్సుంపుర ప్రాంతం మీదుగా వర్షపు నీరు ప్రవాహం ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో హిమాయత్ సాగర్ మరో 2 గేట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది జలమండలి శాఖ అధికారులు. అలాగే హిమాయత్ సాగర్ సంబంధించిన 5 గేట్లు కూడా ఎత్తివేయడం జరిగింది. దాదాపు 1716 క్యూసెక్ల వరద నీరు మూసీలోకి వెళుతోందని చెప్పాలి. ఉస్మాన్ సాగర్ ఎగువ ఉన్న ప్రాంతాలు కురుస్తున్న వర్షాల కారణంగా రిజర్వాయర్ కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ముందస్తు చర్యగా గండిపేట్లు గేట్లు కూడా ఎత్తివేయడం జరిగింది. దాని కారణంగా దాని ప్రభావం కాస్త గేట్లు ఎత్తివేయడంతో పురాణాపూల్ వంతెన పెద్దదైన పురాణాపూల్ వంతెన వరద నీరు ఉధృతి ప్రవాహం కొనసాగుతుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఎగువ ప్రాంతం నుండి కూడా భారీగా వరద నీరు పురాణాపూల్ మీదుగా నుండి చాదర్గఢ్ టువర్డ్స్ అంబర్పేట్ అలాగే మూసీ పారివాహిక ప్రాంతాల గుండా వెళ్తూ ఉంది. ఇప్పటికే పరిశీలిస్తే అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీస్ శాఖ, జీహెచ్ఎంసీ ఇప్పటికే సంయుక్తంగా కోఆర్డినేట్ చేసుకుంటూ చాదర్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న శంకర్ నగర్, రసూల్పుర, ముసరంబాగ్ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే మూసీ పరివాహిక బస్తీవాసులు ఉన్నారో పోలీసులు, జీహెచ్ఎంసీ సహాయం ద్వారా వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. మూసీ వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. ఇంకా వరద నీరు కూడా వచ్చి చేరుతూనే ఉంది. మనం చూస్తున్నాం, కుడివైపు కనుక గమనించినట్లయితే ఇక్కడ ఉన్న దాదాపు ఒక 4 అడుగుల ఎత్తుమేర వర్షపు నీరు ప్రవాహం కొనసాగుతుంది. ఇక్కడలోన ఉన్న టెంపుల్సే కావచ్చు, కొన్ని ఏవైతే ఘాట్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీట మునిగాయని చెప్పాలి. ఇక వర్షం కూడా ఏకతాటిగానే కురుస్తోంది. ఇప్పటికి పరిశీలిస్తే మాత్రం అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అలాగే పోలీసులు కావచ్చు, ఇక ప్రజలు ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్నారో వారందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. వారందరినీ కూడా పునరావాస కేంద్రాన్ని కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం పురాణాపూల్, కుల్సుంపుర వంతెన మీదుగా వరద ఉధృతి ఇంకా కొనసాగుతున్నదని చెప్పాలి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. అవుట్ టు స్టూడియో.